ఇంకేంటి గాలిపటాలు అందరూ ఎగరేసేస్తారు. అయితే ఈ మధ్య అందరూ పిల్లలకి నేర్పిస్తున్నారా? పిల్లలకి ఖచ్చితంగా నేర్పించాలని మన పేపర్‌లో వేసేసారండి. ఎందుకంటే జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని, ఒత్తిడిని తగ్గించుకోవాలి. దాన్ని తట్టుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి గాలిపటంను ఉద్దేశించి చాలా రచనలు చేశారు. అవేంటో చెప్పేసుకుందాం. జీవితంలో మనం ఎంత ఎదిగినా మన మూలాలనేవి మర్చిపోకూడదు. దాన్ని ఉద్దేశించి గాలిపటాన్ని చూడాలి మనం. గాలిపటాన్ని ఎంత ఎగరేసినా దాని దారం అనేది మన చేతిలోనే ఉంటది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది ఇక్కడ. మనము గాలిపటం అనేది ఎలా ఎగరవేస్తున్నాం అనేది కూడా ఒక చక్కటి నైపుణ్యం అనేది, స్కిల్ అనేది మన దగ్గర ఉంటది. ఎందుకంటే అది గాలి వీసినా వీయకపోయినా కూడా చాలా చక్కగా ఎగరేసే వాళ్ళు ఉంటారు. అలా మన జీవితాన్ని కూడా ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి మనకు ఉండాలని చెప్పి గాలిపటాన్ని ఉద్దేశించి చెప్తున్నారు. అలాంటి చక్కటి గాలిపటాన్ని మన పిల్లలకు కూడా చక్కగా ఎగరవేసేలాగా మనం చక్కగా నేర్పించాలి. తల్లిదండ్రుల బాధ్యత అది అని చెప్తున్నారు. కాకపోతే నేర్పించేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నారు. అంతేకాదు ఒక రచయిత్రి ఒక మాట చెప్పారండి. మీ కలను అంతరిక్షంలో గాలిపటంలా ఎగరవేయండి. కొత్త జీవితము, కొత్త స్నేహితుడు, కొత్త ప్రేమను ఏమైనా తేవచ్చు అని చెప్పి అన్నైస్ నీన్ గారు చెప్తున్నారు. అండ్ ఇంకోటి, ఊహ అనేది ఒకరు ఎగరవేయగల అత్యంత ఎత్తైన గాలిపటమట అని ఇంకొకరి మాట. ఇలా చాలా చాలా రచనలు ఉన్నాయి మన గాలిపటం గురించి. సో మన మూలాలను మనం ఏమీ మర్చిపోద్దు. అందరం గాలిపటం చక్కగా ఎగరవేసేద్దాం.